ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు అయితే ఒకసారిగా వెలుగు దినపత్రిక. పహల్గామ్ దాడి పాక్ టెర్రరిస్టుల పని, లష్కర్ టెర్రరిస్టులకు ఆశ్రయం ఇచ్చిన 2 స్థానికులు అరెస్ట్ అయ్యారట. ఉగ్రవాదుల వివరాలు వెల్లడించిన నిందితులు టెర్రరిస్టులను తెలిసి కూడా షెల్టర్ ఇచ్చారని చెప్పి ఎన్ఐ అంటుంది. ఆ 4 ఎటుపోయారు? కాల్చిన 4 వాళ్ళు ఇప్పటిదాకా ఎందుకు దొరుకుతలేరు? పహల్గామ్ టెర్రర్ అటాక్ కేసులో ముందడుగు పడింది. ఈ దాడి వెనుక ఉన్నది పాకిస్తానే అని తేలిపోయింది. టూరిస్టులను కాల్చి చంపిన టెర్రరిస్టులను లష్కర్ తోయిబా ఎల్ఈటి సంస్థకు చెందిన వారుగా జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. 26 మంది టూరిస్టులను చంపిన టెర్రరిస్టులకు ఆశ్రయం కల్పించిన 2 ఎన్ఐఏ అధికారులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఆ 2 నిందితులను పహల్గామ్ చెందిన పర్వేజ్ అహ్మద్ జోదార్, బషీర్ అహ్మద్ జోదార్ గా గుర్తించారు. 3 టెర్రరిస్టులకు వారు ఆశ్రయం ఇవ్వడంతో పాటు రవాణా సదుపాయం కూడా ఏర్పాటు చేసినట. మరి ఎటుపోయారు వాళ్ళు? తేల్చాలి కదా, ఎందుకు దొరకలే వాళ్ళు 4 ఇప్పటిదాకా? ఇరాన్లో ఏడా అణుక్షేత్రం ఉందో భూగర్భంలో చూసి దాని మీద తట్టుకున కొడతా ఉన్నప్పుడు ఈ 4 ఎందుకు దొరకలేరు? ఇరాన్ పై అమెరికా అటాక్, బంకర్ బస్టర్ బాంబులు మిసైళ్లతో 3 అణు కేంద్రాల పేల్చివేత. తగ్గకపోతే మరిన్ని దాడులు తప్పవని ట్రంప్ హెచ్చరిక. అమెరికా ప్రారంభిస్తే తాము ముగిస్తామన్న ఇరాన్. తమ అణు కార్యక్రమాన్ని ఆపే ప్రసక్తి లేదని ప్రకటన. అమెరికా పెద్ద తప్పు చేసింది, మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఇకపై ప్రతి అమెరికన్ను టార్గెట్ చేస్తామని హెచ్చరిక. ఇజ్రాయెల్పై 40 మిసైళ్లతో ప్రతీకార దాడి. అమెరికా ఇజ్రాయెల్లో హై అలర్ట్ అట. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలోకి అమెరికా కూడా ఎంటర్ అయింది. అర్ధరాత్రి అదును చూసి ఇరాన్లోని 3 కీలక అణు కేంద్రాలను బాంబులు మిసైళ్లతో పేల్చేసింది. ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ పేరుతో చేపట్టిన ఈ మిషన్లో 7 B-2 స్టెల్త్ బాంబర్ విమానాలు 3వ కంటికి తెలియకుండా ఇరాన్ గగనతలంలోకి ప్రవేశించి ఫోర్డో మరో 2 అణు కేంద్రాలపై బాంబులు వేసి వెళ్ళిపోయాయట. అదే సమయంలో అటు పర్షియన్ గల్ఫ్, అరేబియా సముద్రం నుంచి 2 జలాంతర్గాముల ద్వారా ఏకంగా 30 తోమాక్ మిసైల్స్ దూసుకొచ్చి నంతాజు, ఇస్ఫహాన్ అణు కేంద్రాలను పేల్చేశాయి. ఆదివారం తెల్లవారుజామున ఈ ఆపరేషన్ ముగిసిన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయాన్ని ప్రపంచానికి వెల్లడించారు. ఇరాన్లోని ఫోర్డో న్యూక్లియర్ సైట్తో పాటు నంతాజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలను పూర్తిగా ధ్వంసం చేశామని ప్రకటించాడు. ఏం జరిగిందంటే ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్లో 20 గంటలు మొత్తం మిషన్ దీని టైం అట. 25 నిమిషాలు ఇరాన్ గగనతలంలో ఉన్నారట. 3 పేల్చేసిన అణు కేంద్రాలు, 14 ప్రయోగించిన బంకర్ బస్టర్ బాంబులు, 125 మిషన్లో పాల్గొన్న మొత్తం మిలిటరీ ప్లేన్స్ అట. 125 ప్లేన్స్ పాల్గొన్నాయట. ఒక్కో బాంబు బరువు 15 టన్నులు. 2 సముద్రం నుంచి మిసైల్ను ప్రయోగించి జలాంతర్గాములట. ఇక దాడికి వాడిన తోక్ మిసైల్స్ 30 అట. 7 బాంబులు వేసిన B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్లట. ఈ అంకెల్లో చెప్పడానికి ప్రయత్నించారు కానీ కన్ఫ్యూజన్లో రాసుకొచ్చారు. యాక్చువల్గా ఇది ఉల్టా వేసారు అంకెలు. పేల్చేసిన అణు కేంద్రాలు 3, ప్రయోగించిన బంకర్ బ్లాస్టులు 14 కానీ ఇక్కడ సైడ్ వేయాల్సింది వాళ్ళు ఉల్టా వేసిండ్రు. ఇది ఇట్లుంటే ఇగో ఇరాన్లోని ఫోర్డో, నంతాజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపై విజయవంతంగా దాడులు చేశాం. వాటిని పూర్తిగా నాశనం చేశాం. ఇది అమెరికాకు, ఇజ్రాయెల్కు, మొత్తం ప్రపంచానికే చారిత్రాత్మకమైన క్షణం. ఈ యుద్ధాన్ని ఇరాన్ ఇప్పుడు తప్పకుండా ముగించి తీరాలి, లేకపోతే ఆ దేశానికి విషాదం తప్పదని చెప్పి అమెరికా అంటున్నాడు. నీ టార్గెట్ అణు కేంద్రాలు అయినప్పుడు వాటిని పేల్చేసినావు కదా, ఇక మరి వెళ్ళిపో. మళ్ళీ ఇప్పుడు వెళ్ళేందుకు? మళ్ళా హర్ముజ్ జలసంధి క్లోజ్, మూసివేతకు ఇరాన్ పార్లమెంట్ ఆమోదం. నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే అమల్లోకి. రోజుకు 2 కోట్ల క్రూడ్ ఆయిల్ బ్యాలెన్స్ సప్లైపై ఎఫెక్ట్. ఇక్కడి నుంచి ప్రపంచ దేశాలకు 20% చమురు పోతా ఉందట. ఇండియాకు నిలిచిపోనున్న 20 లక్షల బ్యారెల్స్ నిలిచిపోదు. ఇగో ఇక్కడ ఉన్నటువంటి దీన్ని ఇది ఇరాన్కి వస్తుంది. ఇక్కడ ఈడ మూసేస్తామంటే ఇక ప్రపంచం నుంచి రావాల్సినటువంటి రవాణా ఆగిపోతుంది. 20% చమురు ప్రపంచ దేశాలకు ఇక్కడి నుంచి పోతుందట. ఇక అమెరికా మిసైల్ దాడిలో పూర్తిగా ధ్వంసం, ఇస్ఫహాన్ న్యూక్లియర్ సెంటర్ ఇదొకటి. ఆ తర్వాత అమెరికా దాడిలో ధ్వంసమైన ఫోర్డో న్యూక్లియర్ సైట్ అట. ఇది అమెరికా దాడిని ఖండించిన పాక్ ఒక్కరోజు ముందే ట్రంప్ను నోబెల్కు నామినేట్ చేస్తూ నిర్ణయం అట. మొన్న అన్నాడుగా శాంతి భవతికి నేను పంపించాలని చెప్పేసి అన్నాడు వాడు పాకోలు. ఇప్పుడు ఆ పని అయింది. కాదు, ఇంత పెద్ద యుద్ధం జరుగుతుంటే కే పాల్ గారు ఇక్కడ ఉన్నారు. అరే అవును, మాట్లాడాలి. వివిధ దేశాలలో యుద్ధాలను ఆపి శాంతిని నెలకొల్పినటువంటి కే పాల్ గారు ఆయన మరి ఈ యుద్ధం మీద మాట్లాడతలేడా, మాట్లాడకుండా ఎవరన్నా నోరు మూసేసిరా ఎట్లా మరి తెలియదు. కానీ మొత్తానికైతే కే పాల్ గారు మీరు లేని లోటు కనిపిస్తా ఉంది. మరి ఎప్పుడు పోతారో? ఇరాన్కు పోతారా, అమెరికా ట్రంప్తో మాట్లాడతారా? మాట్లాడి దీన్ని స్టాప్ చేయరు. కరెక్ట్గా స్టాప్ ఆగిపోయే సమయానికి వచ్చి నేనే ఆపినా, అట్లా కాకుండా నేనే ఆపేస్తానంటాడు.
6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.